హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి గవర్నమెంట్ అనేది ఉచితంగా బియ్యం అలాగే 2000 రూపాయలు అనేది ఇస్తున్న విషయం తెలుసు. ఇందుకోసం ఒక పోర్టల్ అనేది ఓపెన్ చేశారు. అది ఎలా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది చేయబోతున్నాను. ఈ వీడియోలో ఈ బియ్యం కానీ ఈ మనీ కానీ తీసుకోవడానికి ఎలాంటి రేషన్ కార్డ్ అనేది అవసరం లేదు. సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో సిబ్బందిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకొక న్యూస్ ఏంటి అంటే, మాస్క్ లేకుండా త్వరలో దొరికిపోతారంట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి బైక్ నెంబర్లు కానీ వాటిని ట్రేస్ చేసి చలాన్ అనేది పే చేయిస్తారంట. మరి అలానే మేము వాక్ చేస్తే ఎలా అని అనుకుంటున్నారేమో. సో ఎక్కడికక్కడ కెమెరాస్ అనేటివి పెట్టి పకడ్బందీగా ఇది ప్లాన్ చేయబోతున్నారు. సో అందరూ మాస్క్ అనేది వేర్ చేయండి. అంటే ఫైన్ కోసం అని కాదు, సో అందరికీ హెల్త్ ఇంపార్టెంటే కాబట్టి తప్పకుండా మాస్క్ అనేది ధరించండి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏంటి అంటే, సో ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఆల్రెడీ సహాయం చేయడానికి 32 కోట్లు అనేది గవర్నమెంట్ విడుదల చేసింది. ఇందుకోసం ఈ అప్లై చేసుకోవడం కోసం 1,50,000 అప్లికేషన్స్ అనేటివి ఆల్రెడీ అప్లై చేసుకున్నారంట. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే ప్రైవేట్ స్కూల్లో కానీ ఏదైనా చిన్న వర్క్ చేసినా కూడా అప్లై అనేది చేసుకోండి. ఇంకొకటి, బీబీఏ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ఇక్కడ నుండి బీఈడీ చేయడానికి అర్హులేనంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారం లోపుల్లో అంటే ఎడ్సెట్కి నోటిఫికేషన్ అనేది వేస్తారంట. సో ఇందుకోసం బీఈడీలో చేరాలంటే ఇంజనీరింగ్లో 55% మార్కులు ఖచ్చితంగా ఉండాలంట. బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీలో చేరాలంటే కూడా 55%, బీబీఏ కానీ ఏది ఉన్నా కూడా ఇది ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ లాగా ప్రకటించబోతున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి ఈ కోర్స్ ఇప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ బాగా హ్యూజ్ వేకెన్సీ ఉన్న పోస్టులు ఏంటి అంటే టీచర్ నోటిఫికేషన్స్ అనమాట. సో అందుకోసమే గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. గవర్నమెంట్ ఎలాగో జీవో అనేది జారీ చేయబోతుంది. ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా మినిమం 55% ఉన్నవారు బీఏ కానీ అంటే లైక్ బీబీఏ కానీ బీఏ కానీ ఎవరు ఏది చేసినా కూడా బీఎడ్ చేయొచ్చు. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు వారం లోపులో ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరొక నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే, పరీక్షలు లేకుండానే మరుసటి సెమిస్టర్కి ప్రమోట్ అనేది చేయనున్నారు. బీటెక్ కానీ బీ ఫార్మసీ తొలి ఏడాది విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రస్తుతం మొదటి సెమిస్టర్ పరీక్షలు అనేది నిర్వహిస్తున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి 2వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి అని అంచనా వేస్తున్నారు. సో దీనికి తగ్గట్టు వాళ్ళని డైరెక్ట్ ప్రమోట్ అనేది చేయబోతున్నారు. మరొక న్యూస్ ఏంటి అంటే, 2021-22 సంవత్సరానికి జేఎన్టీయూలో కొత్త కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇవేంటి అంటే, బీటెక్ సిఎస్సి విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెకానికల్ విభాగంలో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్నాయంటే డేటా సైన్స్ అండి. సో ఈ కోర్స్ చాలా యూజ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఇవన్నీ చాలా ట్రెండింగ్ కోర్సెస్ అన్నమాట. సివిల్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఇలా రకరకాల కోర్సులు అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు.